కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారి వీఆర్ఓ చంద్ర. నా రూటే సెపరేటు అంటున్న వీఆర్ఓ. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ఏమాత్రం మారడం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద తమ ఇంటి స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేశారు అని పలుమార్లు రెవెన్యూ అధికారి చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేసినా పట్టించుకోని సంబంధిత సమస్యను పరిష్కరించమని ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకం న్యాయం చేస్తారని లేకపోతే నీకు హెచ్చరించిన వీఆర్ఓ చంద్ర సంబంధిత విధుల నుంచి తొలగించి న్యాయం చేయాలని అరుణ్ పాలెకు చెందిన అది గూడూరు అరింజేతిపాళెం పార్చెల గౌరవమ్మ నా పేరు. నాకు పట్టా ఇచ్చారు, ఫ్లాట్ కూడా చూపించారు. ఈఆర్ఆర్ అంటే ఎంఆర్ఆవు ఈఆర్ఆవు కాడికి పంపించాడు. ఈఆర్ఆవు అయితే నేను చేయను, నువ్వేమన్నా చేసుకో, ఎస్ఐ కాడికి పో, ఎంఆర్ఆవు కాడికి పో, ఎవరి కాడని చెప్పుకో, నేనైతే చేయను అని ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు సార్ అతను. నేనైతే చేయను, ప్రెస్తో మాట్లాడినా నాకు భయంలే, ఎవరితో మాట్లాడినా నాకు భయంలే, నువ్వు ఎక్కడన్నా తెలుసుకోపో, నేనైతే చేయను అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని సార్. వాళ్ళు మేమేం చేయాలా, మాకు చేతిలో డబ్బులు లేని వాళ్ళమే, మాకు ఇంత లంచం ఇస్తే మేము చేస్తామంటున్నారు. మేము 30,000 40,000 అడుగుతున్నారు. మేము ఎక్కడ తెచ్చిచ్చాము వాళ్ళకి లంచాలు ఉంటే డబ్బు ఉంటే ఇల్లే కట్టుకుంటాం కదా సార్. మేము ఏమీ లేకుండా ఖాళీ స్థలం పెట్టుకొని పాసి పనులకు పోయి బతుకుతా ఉండేవాళ్ళమే. ఈ మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తే మేము ఎక్కడ తెచ్చిచ్చామో. మమ్మల్ని పని చేస్తా ఉన్నాడు ఈఆర్ఆవు చంద్రయ్య, మమ్మల్ని పని చేస్తా ఉన్నాడు. మమ్మల్ని కాదని మళ్ళీ మాతమ్మల్ని పంపించాడు ఇల్లు వేసుకోమని. 3 రోజుల కిందట మళ్ళీ మాతమ్మల్ని పంపించి వాళ్ళకి చూపించి మళ్ళీ వేసుకోమని చెప్పాడు. మళ్ళీ మేము పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకే చెప్తున్నాడు, వాళ్ళు బాను మేము బాను. ఇదే గొడవ అయిపోయింది సార్ మాకు ఫ్లాట్ కాడ. వాళ్ళు మేము ఏదో ఒకటి చేసుకుంటాం ఈయన గురించే. మాకు అసలు అర్థం కావట్లే. వాళ్ళు చాలా మంది మగవాళ్ళు వస్తున్నాయి, మేము ఆడవాళ్ళం పోతుంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే భయం వేస్తుంది. అక్కడ ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వింటంలే. మాకు అయ్యారావే ఇచ్చాడని ఖచ్చితంగా వాళ్ళే చెప్తున్నారు. మాకు ఈఆర్ఆవు పంపించాడమ్మా, అయ్యారావు వచ్చి చూపిస్తున్నాడమ్మా, చంద్రయ్య చూపిస్తున్నాడు అని చెప్తున్నారు వాళ్ళే. మాకు ఈఆర్ఆవు చంద్రయ్య చూపిస్తున్నాడు అంటే వాళ్ళకి మాకు చెప్పా వాళ్ళకి చెప్పా. మన డబ్బు మన బ్లాక్ మెయిన్ డబ్బు ఇచ్చామంట 30,000. మేము ఏడ తెచ్చి ఇచ్చాము డబ్బులు ఉంటే గుడిసే పడిచో వేసుకొని బతుకుతాం కదా. ఏమీ లేకుండా గమ్ముగా ఉన్నాం, ఏమి లేకుండా ఈ మందులు పెట్టుకొని పాచి పనులు చేసుకొని మా పాటికి మేము తిరుగుతూ ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు లంచాలు తీసుకొని ఎవరు కాడంటే వాళ్ళ కాడ బ్లాక్ మెయిల్ చేసి ఈ మాత్రం ఫ్లాట్లు ఎవరి అంటే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగా మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నా నేను. ఇప్పుడు నాకు ఏ న్యాయం జరగలే. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కాలుకి బల్బం కట్టుకొని తిరుగుతున్నా. ఆఫీస్ కాడికి ఆడికి ఏడికి ఫ్లాట్ కాడికి ఇప్పుడు కూడా ఎంటాడుతూనే ఉండరు వాళ్ళు. నిన్న కూడా పోయి వేస్తా ఉన్నారు ఇల్లు. మేము పోయి తోసేసాం. తహసీల్దార్కి ఏమన్నా చెప్పావు నువ్వు? ఈ గూడూరు రూరల్ ప్రాంతంలో గాంధీనగర్ పంచాయతీలో గాంధీనగర్ సచివాలయం పరిధిలో అనేక రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళు నివసిస్తుంటారు అనమాట. అక్కడ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా ఏదైనా హౌస్ సైడ్స్ 2 సెంట్లు కానీ 1 సెంట్ కానీ 3 సెంట్లు కానీ ఇస్తే అక్కడ ఏదంటే కొంచెం గవర్నమెంట్ స్థలాలు విరివిగా ఉన్నాయని చెప్పి అక్కడ సైట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పారిచర్ల గుర్వం అనేటువంటి ఆమెకి అక్కడ గాంధీనగర్లో స్థలం ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇది పట్టా కూడా ఇచ్చారు. కానీ ఆ పట్టా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పట్టా అయితే ఇచ్చారు, నా స్థలమే కదా నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో కొన్ని డబ్బులు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచనతో కొన్ని రోజులు వెయిట్ చేసి డబ్బులు కూడబెట్టుకొని పోతే ఆ స్థలంలో వేరే వాళ్ళు కబ్జా చేసేసి అక్కడ రూములు మాదిగా కట్టేశారు. ఈ స్థలం మాది అని చెప్పి వీళ్ళు వచ్చి ఎస్సీ అరుంధతి మాదిగ కులానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు నిరాశ్రయులు, వీళ్ళు వచ్చి మా స్థలంలో మీరెందుకు ఈ విధంగా రూములు కట్టారంటే మీరు దిక్కున్న చోటు చెప్పుకోబండి, మీరు ఏమైనా చేసుకోబండి అని చెప్పి అక్కడ భూ కబ్జాదారులు కబ్జాలు చేసుకుంటూ నిత్యం అక్కడ కబ్జాలు చేసుకుని వేరే వాళ్ళకి పేదవాళ్ళకి అమ్మేటువంటి పరిస్థితిలో అక్కడున్నటువంటి భూ కబ్జాదారులు ఉన్నారు. అది ఆయన అయ్యారావు కాడికి బొమ్మ చేస్తాడన్నాడు. ఎంఆర్ఆవు అయితే బాగానే చెప్తున్నాడు. ఈఆర్ఆవు చంద్రయ్య చేయటంలో ఏమి డబ్బులు లంచానికి పాలుమాలి మమ్మల్ని పేదోళ్ళని పని చేస్తే మేము ఏడ తెచ్చిచ్చావో. ఎంతసేపు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు చంద్రయ్య. ఎవరో కాదు, చంద్రయ్య చేస్తున్నాడు.
వాళ్ళ సలహాలు తెలుసుకొని నయానోభయాన్ని అడిగిపోయి పెడితే మీరు దిక్కున్న చోటు చెప్పుకోబండి. మీరు ఏమైనా చేసుకొని మీరు ఎంఆర్ఓ చెప్తే నాకేమైనా భయమా? మీరు ప్రెస్ వాళ్ళు చెప్తే నాకేమైనా భయమా? నేను ఏం చెప్తే అది చేయాలా? మీరు ఏం చేసుకుని చేసుకోమండి. గత 10 రోజుల ముందు వీఆర్ఓ గారు ఇక్కడ ఉండి ఈ బాధ్యత వచ్చి సార్ ఇవంతా జరుగుతుంది సార్ అంటే మీరు ప్రెస్ వాళ్ళు చెప్తారా? చెప్పుకోబండి. మీరు వీఆర్ఓ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు చెప్తారా? చెప్పుకోబండి. నేనైతే మీ పని అయితే చేసేదే లేదు. మీరు ఏమైనా చేసుకుని మీరు దిక్కున్న చోటు చెప్పుకోబండి. మీరు ఈ విధంగా వస్తానంటే ఈ విధంగా చేస్తే నేను అసలు చేయను. మీరు 30,000 రూపాయలు ఈ రోజు తేండి. మీరు 30,000 రూపాయలు తేండి. నేను ఏదో సర్దుబాటు చేసి వాళ్ళ నుంచి మీకు ఇప్పిస్తాను. లేకపోతే మీరు ఏ రకంగా కూడా మీకు చేయమని చెప్పి ఆయన చెప్పడం. అదేవిధంగా ఈ రోజు ఇంకొక బాధితురాలు కూడా వచ్చింది. ఈ విధంగా వాళ్ళంతా కూడా వేరే వాళ్ళ నుంచి స్థలాలు ఈమెకి ఇప్పించుకొని ఈ వీళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ నుంచి ఇక్కడికి మేనేజ్ చేసే విధంగా ఇప్పుడు వాళ్ళ రూములు కట్టాలంటే మీరు ఇంకొక 50,000 కట్టండి, మీరు ఇంకొక 30,000 కట్టండి, మీరు ఇంకొక 1,00,000 రూపాయలు కట్టండి అని చెప్పే విధంగా ఈ రోజు బాధితుల పక్షాన్ని నిలబడకుండా పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ పక్షాన్ని నిలబడకుండా ఏదైతే భూ కబ్జాదారులు భూమిని హరించే వరకున్నాడో వాళ్ళ మీద చంద్ర గారు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఏదైతే భూ బాధిత వాళ్ళ సలహాలు తెలుసుకొని నయానోభయాన్ని అడిగిపోయి పెడితే మీరు దిక్కున్న చోటు చెప్పుకోబండి. మీరు ఏమైనా చేసుకొని మీరు ఎంఆర్ఓ చెప్తే నాకేమైనా భయమా? మీరు ప్రెస్ వాళ్ళు చెప్తే నాకేమైనా భయమా? నేను ఏం చెప్తే అది చేయాలా? మీరు ఏం చేసుకుని చేసుకోమండి. గత 10 రోజుల ముందు వీఆర్ఓ గారు ఇక్కడ ఉండి ఈ బాధ్యత వచ్చి సార్ ఇవంతా జరుగుతుంది సార్ అంటే మీరు ప్రెస్ వాళ్ళు చెప్తారా? చెప్పుకోబండి. మీరు వీఆర్ఓ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు చెప్తారా? చెప్పుకోబండి. నేనైతే మీ పని అయితే చేసేదే లేదు. మీరు ఏమైనా చేసుకుని మీరు దిక్కున్న చోటు చెప్పుకోబండి. మీరు ఈ విధంగా వస్తానంటే ఈ విధంగా చేస్తే నేను అసలు చేయను. మీరు 30,000 రూపాయలు ఈ రోజు తేండి. మీరు 30,000 రూపాయలు తేండి. నేను ఏదో సర్దుబాటు చేసి వాళ్ళ నుంచి మీకు ఇప్పిస్తాను. లేకపోతే మీరు ఏ రకంగా కూడా మీకు చేయమని చెప్పి ఆయన చెప్పడం. అదేవిధంగా ఈ రోజు ఇంకొక బాధితురాలు కూడా వచ్చింది. ఈ విధంగా వాళ్ళంతా కూడా వేరే వాళ్ళ నుంచి స్థలాలు ఈమెకి ఇప్పించుకొని ఈ వీళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ నుంచి ఇక్కడికి మేనేజ్ చేసే విధంగా ఇప్పుడు వాళ్ళ రూములు కట్టాలంటే మీరు ఇంకొక 50,000 కట్టండి, మీరు ఇంకొక 30,000 కట్టండి, మీరు ఇంకొక 1,00,000 రూపాయలు కట్టండి అని చెప్పే విధంగా ఈ రోజు బాధితుల పక్షాన్ని నిలబడకుండా పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ పక్షాన్ని నిలబడకుండా ఏదైతే భూ కబ్జాదారులు భూమిని హరించే వరకున్నాడో వాళ్ళ మీద చంద్ర గారు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఏదైతే భూ బాధిత చంద్ర అనే వ్యక్తి ఇంతకుముందు సైదాపురంలో చేశాడు, కొండగుంట్లో ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు గూడూరు రూరల్ గాంధీనగర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇతని పని ఏంటంటే ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలకు భూ కబ్జాదారులు పంపించి అక్కడ రూములు కట్టేయమని చెప్పడం. అక్కడ బాధితులు వస్తే బాధితులు మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము కట్టేది ఇది మా స్థలం అని చెప్పి భూ కబ్జాదారులకు వంత పడుతూ పేదదారులైనటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల అన్యాయం చేస్తున్నారు. తీరా మరో మాకు వీళ్ళేదో ప్రెస్ వాళ్ళు ఎవరో తీసుకొని వచ్చి అక్కడికి పోతే మీరు 30,000 లంచం ఇస్తే 50,000 లంచం ఇస్తే 1,00,000 రూపాయలు లంచం ఇస్తే మీ రూములో కొట్టి ఆ రూముల్లో మీకు ప్రవేశం కల్పిస్తే మీ భూమి మీకు కేటాయించని చెప్పి కూడా వీఆర్ఓ చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఈ రోజు చంద్ర అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి భూములన్నిటి కూడా బినామీ పేర్లతో డబ్బులు వసూలు చేసుకుని భూ కబ్జాదారుల్ని అక్కడికి స్వయాన్ని పంపించి ఆ స్థలాన్ని కబ్జా చేయించి ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే భూబకాసురులాగా చంద్ర అనేది వాలిపోతున్నాడు. గాలిలో వచ్చి గాలి చంద్రలాగా గాలిలో వాలిపోయే పరిస్థితి రోజు చంద్ర వ్యవస్థ ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు ఇతని మీద తక్షణం చర్యలు తీసుకొని ఈ చంద్రాన్ని వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలా, సస్పెండ్ చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షులు రానున్న రోజులు కూడా బాధితులతో కలుపుకొని ఈ వీఆర్ఓ చంద్ర వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన ప్రదర్శన తెలియజేసి ఈ వీఆర్ఓ సస్పెండ్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.